ఈరోజు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాతడం వల్ల విపరీతమైన గాయాలయ్యి కమిలిపోయింది. ఈరోజు మేము విద్యార్థి సంఘాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వార్డెన్ బాధ్యత ఏంటంటే సంరక్షణ, హాస్టల్లో సరిగా ఉంటున్నాడా తింటున్నాడా అనే బాధ్యత తనకుంటుంది. శిక్షించాల్సిన బాధ్యత అనేది తన పరిధిలో కాదు. పిల్లలు ఏ టైంకి వస్తుండో స్కూల్ పంపించడం కానీ హాస్టల్లో ఏ టైంలో ఉంటుండో ఏమేం చేస్తుండో చూడాల్సిన వార్డెన్ ఈరోజు చిన్న పిల్లవాడిని చూడకుండా చితకబాది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లగాళ్ళు అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఒక పక్క చిన్న ఇంట్లో పేరెంట్స్ కొట్టేనే అనేక ఆత్మహత్యలు కానీ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు చదువు రావట్లేదని నువ్వు కొట్టే అది వేరు, కానీ ఈరోజు వార్డెన్కి ఏం సంబంధం ఉందని అట్లా కొట్టడం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు ఈ వీధి రౌడీ వల్లే ప్రవర్తించి అలా చేయడం సరైనటువంటి కాదు. మేము దీన్ని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి పక్షాన పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి విధానాలు మరోసారి ఏ యొక్క ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి కానీ ప్రైవేటు వార్డెన్లు కానీ ఇలాంటి మరి జరగకోకుండా మరి ఖమ్మం పట్టణంలో మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నాగుల్ మీరా, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఖమ్మం నగరంలోని రెసిడెన్స్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక 3 రోజుల క్రితం హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థి 5th క్లాస్ చదువుకుంటా ఉన్నాడు. ఆ విద్యార్థిపై హాస్టల్ ఉన్న 3 వార్డెన్లు ఒక చిన్న విషయం మీద దాడి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం కూడా విద్యార్థి ఒళ్ళు నిండా దెబ్బలు, మన ఇనుప స్కేల్తో కొట్టిన పరిస్థితి ఆ స్కూల్లో హాస్టల్లో కనపడతా ఉంది. ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు రోడ్ల మీదకి ఎక్కి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి ధర్నా చేసిన పరిస్థితి ఈ ఖమ్మం నగరంలో ఉంది. ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను, ప్రైవేటు విద్యాసంస్థలను రద్దు చేస్తానని చెప్పి ప్రభుత్వ విద్యాసంస్థలని కాపాడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా కార్పొరేటు విద్యాసంస్థలకు కొమ్ము కాసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, జిల్లా డిఐఓ గారు ఎవరైతే ఉన్నారో, ఈ ఖమ్మం నగరంలో చూస్తున్న ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ మీద జిల్లాధికారులు విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా జిల్లాధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ జిల్లా అధికారులు ఎలాంటి స్పందన లేకుండా కార్పొరేట్ విద్యాసంస్థలు కొమ్ముగాస్తూ ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పేరుకే ఇక్కడ 3 మంత్రులు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదు. ఒక పక్క విద్యార్థులు ప్రాణాలు పోతున్నా, మరో పక్క కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులు తీసుకుంటున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈ ఖమ్మం నగరంలో కనపడతా ఉంది, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. దీనికి నిదర్శనమే ఈరోజు రెసిడెన్స్ స్కూల్లో విద్యార్థి మీద దాడి చేసిన పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థి తల్లిదండ్రులు ఖమ్మం నగరంలో ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడున్న సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి సీరియస్గా చెప్పిన పరిస్థితి అక్కడ ఉన్న సిఐ గారు చెప్పారు. తక్షణమే దీని మీద విచారణ జరిపించి, క్యాంపస్ ఉందో ఆ క్యాంపస్ మీద విచారణ జరిపించి తగిన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం విద్యార్థి సంఘాలుగా మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఖమ్మం నగరంలో మరొక పేరు చెప్పుకొని మరొక విద్యా సంస్థలు, అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉన్నా కూడా జిల్లా అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని అడుగుతున్నాం. తక్షణమే ఏదైతే అనుమతులు లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ విద్యా సంస్థలను వాటిని గుర్తింపు రద్దు చేసి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని తగిన యాక్షన్ తీసుకొని తక్షణమే వాటిని గుర్తింపు రద్దు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పీడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికారులకి, ఈ 3 మంత్రులకి మేము హెచ్చరిస్తా ఉన్నాం.